హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎమ్మీ స్పైసీ చేపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఒక్కసారి వీలైతే మీరు కూడా ఇట్లా ట్రై చేయాలి. చేపల పులుసు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా వేసేవి లేవండి, బట్ సింపుల్ ప్రాసెస్తోని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. థిక్ గ్రేవీతోని రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను తీసుకున్న చేప వచ్చేసేమో గ్యాస్ కట్ చేప అన్నమాట. మీరు ఏ చేపతోనైనా కానీ ఇట్లా ఫిష్ పులుసు చేశారంటే చాలా బాగుంటుంది. సో పీసెస్ అనేవి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం ఇట్లా మీడియం సైజులో ఉండేటట్టు అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ చేపలు వచ్చేసి కూడా 1 kg వరకు తీసుకున్నాను అనమాట. ఇందులో ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేయాలి. ఇందులోకి 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే ఇట్లా గ్యాస్ పైన కాల్చి పక్కన పెట్టేసినాను అనమాట. నిజానికి ఇట్లా ఆనియన్స్ అనేవి కాల్చి ఫిష్ పులుసు చేస్తే చాలా బాగుంటుంది. దీనిపైనుంచి పొట్టు మొత్తం తీసేసేసి ఇట్లా మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండునైతే ముందుగానే నానబెట్టాను అన్నమాట. ఎందుకంటే మనం కర్రీ వండేసరికి ఈజీగా నానిపోతుందని చెప్పేసి అయితే ఇక్కడ నేను వచ్చేసి నల్ల చింతపండుతో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొత్త చింతపండు అయినా యూజ్ చేయొచ్చు. అలాగే స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇవి మంచిగా వేగి పూర్తిగా చల్లారిన తర్వాతకి మిక్సింగ్ గిన్నెలోకి అయితే యాడ్ చేసుకొని వన్స్ ఒకసారి మిక్సీకి వేయండి. మరీ మెత్తగా అవసరం లేదు, జస్ట్ బరకగా గ్రైండ్ చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. మరీ మెత్తగా పట్టకండి, జస్ట్ బరకగా గ్రైండ్ చేసామంటే సరిపోతుంది. ఫిష్ పులుసు ఇట్లా ప్రిపేర్ చేసామంటే చాలా బాగుంటుంది. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మంచిగా స్పూన్తోని మిక్స్ చేస్తూ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని 3-4 నిమిషాల పాటు వేయించారంటే ఇది చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అయితే ముఖ్యంగా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. సో మనం ఇట్లా ఫిష్ పులుసులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మెయిన్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టి వేయండి, అట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే చేపలను అయితే యాడ్ చేసుకోవాలి. ఒకటి నిదానంగా ఇట్లా యాడ్ చేసేసి స్పూన్తోని కలబెట్టకుండా ఏమైనా క్లాత్తోనైతే ఈ విధంగా అన్నారంటే పోపు అనేది ఫిష్కి చాలా బాగా పడుతుందన్నమాట. అయితే ఇక్కడ నేను తీసుకుంది స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. ఇట్లా ఎగేయనికి వస్తలేదు, అట్లయితే బాగా కలుస్తాయి. నార్మల్ గిన్నెలోనైతే చేయొచ్చు, బట్ ఇట్లా వస్తలేదు అన్నమాట. అందుకే ఒకసారి మిక్స్ చేసేసి నిదానంగా నేనైతే స్పూన్తో అంటున్నాను. అసలు ఫిష్లో ఇట్లా స్పూన్ పెట్టద్దు, ఎందుకంటే చేపలు విరిగిపోతాయి. బట్ ఇట్లా ఇది గిన్నె అనేది చాలా బరువుగా ఉంటుందన్నమాట. సో అందుకే నేనైతే ఇట్లా స్పూన్తోనైతే అనేస్తున్నాను. సో మొత్తం పోపు అంతా మిక్స్ చేసేసి ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. 4 స్పూన్స్ వరకు కారాన్ని అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న కారం వచ్చేసి అయితే కరాని కారం అన్నమాట. ఈ కారం చాలా స్పైసీగా ఉంటుంది. మీరు తినే స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని అయితే వేసేస్తున్నాను. సో ఇందులో ఉన్న చింతపండును మొత్తం తీసేసి రసాన్ని అయితే వేస్తున్నాను. గ్లాస్లో వచ్చేసి అయితే 2.5 గ్లాస్ వరకు అయితే చింతపండు రసాన్ని అయితే వేసేసాను. ఒక్కసారి గరిటెతోని అడిగేలా బాగా మిక్స్ చేయండి. ఉప్పు కారం అనేది మనకి కరెక్ట్గా కలుస్తాయి అన్నమాట. సో ఇట్లా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిపైనుంచి మూతను పెట్టేసి ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా ఉడకనివ్వండి. సో మధ్యలో నేను మూత తీసి ఒకసారి చెక్ చేస్తున్నాను, మనం తీసుకున్న ఉప్పు కానీ కారం కానీ కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చెప్పేసి అయితే ఇక్కడ నేను టేస్ట్ చేశాను. బట్ నాకు కొంచెం చప్పగా అనిపిస్తుంది అన్నమాట. అందుకే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి అయితే ఉడికించేసాను. ఇప్పుడు పూర్తిగా 15 నిమిషాల తర్వాతకి అన్నమాట
సో చూసారా ఆయిల్ అనేది ఎట్లా సపరేట్ అయిందో. ఎప్పుడైనా నాన్ వెజ్ రెసిపీలో ఇట్లా ఆయిల్ సపరేట్ అయిందంటే ఈ కర్రీ కానీ కంప్లీట్గా కుక్ అయినట్టు అన్నమాట. సో ఒకసారి అయితే చెక్ చేయండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. నాకైతే గ్రేవీ కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో ధనియాలు వేయించి మిక్సీ పట్టిన పౌడర్ అన్నమాట. నిజానికి చేపల పులుసులో ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీరను వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేశారంటే వేడి వేడిగా చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు చూస్తేనే నోరూరిపోయేలా ఉంది కదా, ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తుంది. ఇట్లా చేయాలి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా మమ్మీ స్టైల్ అన్నమాట ఇప్పుడు నేను చేసింది అయితే. నిజానికి మా మమ్మీ చేసే చేపల పులుసు అంటే నాకు మస్తు ఇష్టం. తను చెప్పిన పక్కా కొలతలతోనే ఇట్లా ఫిష్ పులుసు అయితే ప్రిపేర్ చేసినాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కానీ ప్లీజ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.